ద విండ్ అండ్ ద సన్, గాలి మరియు సూర్యుడు. వన్స్ ద విండ్ అండ్ ద సన్ హ్యాడ్ అన్ ఆర్గ్యుమెంట్. ఒకసారి ద విండ్ గాలి అండ్ ద సన్ సూర్యుడు హ్యాడ్ అంటే వీటు, హ్యావ్ అంటే ఇప్పుడు కలిగి ఉండటం, హ్యాడ్ అంటే పాస్ట్ గతంలో కలిగి ఉంటే హ్యాడ్ అంటారు. హ్యాడ్ అన్ ఆర్గ్యుమెంట్ అంటే ఒక వాదన. ఏంటంట గొడవ? ఐ యామ్ స్ట్రాంగర్ దాన్ యూ. ఐ యామ్ స్ట్రాంగర్, యామ్ అంటే V1. గతంలో మాట్లాడేటప్పుడు కూడా ప్రజెంట్ టెన్స్ ఉపయోగిస్తారు, ఎందుకంటే పక్కన సెడ్ అని ఉంది, అప్పుడు మనం ఉపయోగిస్తామండి. ఐ యామ్ స్ట్రాంగర్ దాన్ యూ, నీకంటే నేను చాలా బలవంతుణ్ణి. సెడ్ ద విండ్, ఇప్పుడు చూసారా ఇది సింపుల్ పాస్ట్లోకి వచ్చేసింది. సెడ్ ఉంది, ద విండ్ ఉంది. ఎప్పుడైతే గతంలో మాట్లాడేటప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి ఏదైతే మాటలు ఉన్నాయో ప్రజెంట్ టెన్స్ వాడచ్చు. నో యు ఆర్ నాట్, కాదు నువ్వు కాదు. సెడ్ ద సన్, జస్ట్ అప్పుడే, ఎట్ ద మూమెంట్ ఆ సమయంలో, దే వారు, సా వీటు చూశారు, ఆ ట్రావెలర్ ఒక ప్రయాణికుడు, వాకింగ్ నడుచుకుంటూ, అక్రాస్ ద వుడ్ అంటే అడవి, అడవి మధ్యలో ఒక దారి నడుచుకుంటూ వెళ్తున్నాడు ఒక బాటసారి, ఒక ప్రయాణికుడు. హీ వాజ్ ర్యాప్డ్ ఇన్ ఏ క్లాక్. వజ్ అంటే ఇక్కడ మళ్ళీ హెల్పింగ్ వర్బ్, ర్యాప్డ్ అంటే V3, వజ్ ప్లస్ V3 అంటే ప్యాసివ్ వాయిస్. అతను చుట్టబడి ఉన్నాడు. ఇన్ ఏ క్లాక్ అంటే అంగి, అక్కడ అతను వేసుకున్నటువంటి ఒక కంబళి లాంటిది, దుప్పట్ లాంటిది. ద సన్ అండ్ ద విండ్ అగ్రీడ్. సన్ అంటే సూర్యుడు, అండ్ ద విండ్ గాలి, అగ్రీడ్ ఒప్పందానికి వచ్చారు. V2. ద హూసోఎవర్ ఎవరైతే, హూసోఎవర్ ఆఫ్ దెమ్, కుడ్ సెపరేట్, కెన్ అంటే చేయగలగటం, కుడ్ అంటే పాస్ట్లో చేయగలగటం. కుడ్ సెపరేట్ ఎవరైతే తీయగలుగుతారో, సెపరేట్ వేరు చేస్తారో, ద ట్రావెలర్ ఆ ప్రయాణికుడి, ఫ్రమ్ హీజ్ క్లాక్ అతను కప్పుకొని ఉన్నటువంటి కంబలి, షుడ్ బి డిక్లేర్డ్ ఎవరైతే అతను కప్పుకొని దుప్పటిని తీసివేయగలుగుతారో వారు, షుడ్ బి ఖచ్చితమైన సమయంలో, డిక్లేర్డ్ ప్రకటించబడతారు, ద స్ట్రాంగర్ వారు బలవంతులు అని చెప్పి ఈ గాలి సూర్యుడు ఇద్దరు కూడా వాదించుకున్నారు. ద విండ్ టుక్ ద ఫస్ట్ టర్న్. టుక్ అంటే V2, గాలి ముందుగా మొదలుపెట్టింది. హీ బ్లూ అంటే V2. విత్ ఆల్ హీజ్ మైట్ తను చాలా బలంగా ఊదాడు. టు టియర్ అంటే ఏంటి ఇక్కడ? చినిగిపోవటం. ద ట్రావెలర్స్ క్లాక్ ఆ ప్రయాణికుడి యొక్క క్లాక్ అంగి చినిగే వరకు, ఫ్రమ్ హీస్ షోల్డర్స్ అన్నారు, అతని యొక్క భుజాల నుండి. బట్ ద హార్డర్ హీ బ్లూ అతను గాలి చాలా బాగా బలంగా వీచింది. ద టైటర్ ద ట్రావెలర్ గ్రిప్డ్ ఇక అతను ఏం చేశాడు? ఆ ట్రావెలర్ బాటసారి ట్రావెలర్ గ్రిప్డ్ గట్టిగా పట్టుకున్నాడు, గాలికి ఆ చలికి అది వదిలిపోకుండా గ్రిప్డ్ గట్టిగా పట్టుకున్నాడు. ద క్లాక్ టు హిస్ బాడీ తన బాడీని దూరంగా వెళ్లకుండా అతను అలా గట్టిగా పట్టుకున్నాడు. ద స్ట్రగుల్ వెంట్ V2 ఆ బాధ అనేది ఎలా అయిందంటే వెంట్ ఆన్ టిల్ ద విండ్స్ టర్న్ వాజ్ ఓవర్. వాజ్ అంటే మళ్ళీ ఇక్కడ V2 పాస్ట్ బీ ఫార్మ్స్ ఉంది. గాలి యొక్క వంతు వదిలే వరకు అంటే ఏంది? ఆ గాలి తన వంతు తన సత్తువ అంతా అయిపోయే వరకు కూడా అతను చాలా బలంగా పట్టుకొని ఉన్నాడు అంగీని. నౌ ఇట్ వాజ్ ద సన్స్ టర్న్ ఇప్పుడు సూర్యుడు వంతు వచ్చింది. ద సన్ స్మైల్డ్ వామ్లీ సూర్యుడు నవ్వాడు. వామ్లీ అంటే వేడిగా, అంటే సూర్యుడు తన యొక్క వేడిని పెంచాడు. ద ట్రావెలర్ ఫెల్ట్ V2 ద ట్రావెలర్ ఫెల్ట్ ద వార్మ్త్ ఆఫ్ ది స్మైలింగ్ సన్ అతను ఫీల్ అయ్యాడు వెచ్చదనాన్ని. సూన్ హీ లెట్ ద క్లాక్ ఫాల్ ఓపెన్. లెట్ ద క్లాక్ అంటే ఇక అతను లెట్ అంటే ఇది ఇంపరేటివ్లో ఉంది. ఆ క్లాక్ ఏదైతే అంగీ ఉందాన్ని ఫాల్ ఓపెన్ అంటే ఇంకా తీయబోతున్నాడు. ద సన్ స్మైల్ గ్రూ అండ్ గ్రో V1 గ్రూ V2
ఆ సూర్యుడు యొక్క స్మైల్ అంటే తన యొక్క వెచ్చదనాన్ని గ్రూ అంటే పెంచాడు. వార్మర్ అండ్ వార్మర్ వేడిగా వేడిగా, హాటర్ అండ్ హాటర్ ఇంకా బాగా వేడిగా. నౌ ద ట్రావెలర్ నో లాంగర్ నీడెడ్, ఇక ఆ ట్రావెలర్ ఆ ప్రయాణికుడికి నో లాంగర్ అవసరం లేదు, నీడెడ్ V2 అవసరం లేదు, హీజ్ క్లాక్ ఇది V2. హీ టుక్ ఇట్ ఆఫ్, టుక్ ఇట్ ఆఫ్ అంటే అతను తీసివేశాడు. అండ్ డ్రాప్డ్ అంటే కింద పడవేయటం V2. ఇట్ ఆన్ ది గ్రౌండ్, ఆ గ్రౌండ్ మీద నేల మీద పడవేశాడు. ద సన్ వాజ్ డిక్లేర్డ్, ఆ సూర్యుడు ఏదైతే ఉన్నాడో వాజ్ ఇది కూడా మనకి ప్యాసివ్ వాయిస్లో ఉంది. హెల్పింగ్ వెర్బ్ అండ్ డిక్లేర్డ్ ఇది అతను సూర్యుడిని ప్రకటించబడింది. ఏమంటున్నారు ఇక్కడ? స్ట్రాంగర్ దాన్ ది విండ్, గాలి కంటే కూడా సూర్యుడు చాలా బలవంతుడు అని చెప్పేసి తెలియజేసింది. ఇక్కడ ఉన్నటువంటి స్టోరీ ఏంటంటే నీతి, బ్రూట్ ఫోర్స్ కాంట్ అచీవ్ వాట్ అ జెంటిల్ స్మైల్ కెన్. బ్రూట్ ఫోర్స్ అంటే బలవంతంగా చేయలేనిది వాట్ ఏ జెంటిల్ స్మైల్ కెన్, ఒక చిన్న చిరునవ్వు సాధించగలదు. ఎప్పుడైనా సరే మనం కోపంగా చేసే కంటే చాలా మృదుత్వం అంటే పాజిటివ్ వే ఆఫ్లో మనం చేసినట్టయితే ఏదైనా సాధించగలుగుతాము. ఎందుకు ఇంగ్లీష్ రావట్లేదు, ఎందుకు రావట్లేదు అనుకోకూడదు. ఇది ఎలా చేస్తే వస్తుంది, ఫార్మేషన్ నేర్చుకుని చేస్తే అద్భుతంగా ఇంగ్లీష్ మాట్లాడవచ్చు. Okay friends, thank you for watching. Please like, share and subscribe our channel for more videos.